సమిష్టి కృషితో కోటప్పకొండ తిరునాళ్లు విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న నిర్వహించే త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నిర్వహించిన సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు, అలాగే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం సూచించారు. తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ సహచర మంత్రివర్యులు శ్రీ గుట్టిపాటి రవికుమార్ గారు, అలాగే శాసనసభ్యులు, ఈ జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, తర్వాత మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అందరితోటి కలిసి ప్రత్యేకంగా త్రికోటేశ్వర స్వామి ఉత్సవాలని వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన చేయడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని సమీక్షించి ఏమైనా అవసరాలున్నా ఇంకా కొన్ని ఎక్కువగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులతో సమీక్షించడానికే ఈ రోజు ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని ఇక్కడికి రావడం. వచ్చిన సందర్భంలో అన్ని శాఖల అధికారుల యొక్క సమాచారం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు వారి పరిధిలో అన్ని కూడా చెప్పడం జరిగింది. రేపటి మహాశివరాత్రి ఉత్సవాలన్నీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత జిల్లా కలెక్టర్ గారు ఆమె పర్యవేక్షణలో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఆమె అన్ని బాధ్యతలు ఉన్నాయి. అందరూ ఇవాళ చెప్పినటువంటి కార్యక్రమాలను అందరూ పూర్తి చేసుకొని 12వ తారీఖు అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి, ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా. దీనికి కావాల్సినవన్నీ చేయమని చెప్పాం. త్రాగునీరు కానీ, శానిటేషన్ విషయంలో కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ, అలాగే పాలు, బిస్కెట్లు, మహిళలకి, పిల్లలకి, పసిబిడ్డలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఎక్కువసేపు క్యూ లైన్లలో భక్తులు నిలబడకుండా వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్లు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో మా నిర్ణయం ఒకటే: దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి పూజ, ప్రతి కైంకర్యం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి. విఐపీలు, వివిఐపీలు, ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ సామాన్య భక్తులకే 185 నుంచి 90% వాళ్ళదే ప్రాధాన్యత. 10%లోనే విఐపీలు వచ్చినా, వివిఐపీలు వచ్చినా, ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel